సోషల్ మీడియాలో కేవలం ఒక సెటైరికల్ పోస్ట్ గా స్టార్ట్ అయ్యి జస్ట్ 15 డేస్ లోనే ఇన్స్టాగ్రామ్ లో 22 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ ని సంపాదించుకున్న ఆర్గనైజేషన్ కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు ఈ సీజేపీ రియల్ పొలిటికల్ స్పేస్ లోకి ఒక రేంజ్ లో హల్చల్ చేస్తుంది. రీసెంట్ గానే అంటే జూన్ 3న ఈ మూవ్మెంట్ కి సంబంధించిన స్పోక్స్ పర్సన్ తన ఫస్ట్ అఫీషియల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో వాళ్ళు తీసుకున్న డిసిజన్స్ అండ్ కామెంట్స్ నేషనల్ లెవెల్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. జూన్ 6న దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఒక పెద్ద ప్రొటెస్ట్ చేయబోతున్నట్లు సీజేపీ లీడర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మన దేశ ఎడ్యుకేషన్ సిస్టంలో జరుగుతున్న వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనేది వీళ్ళ మెయిన్ డిమాండ్. రీసెంట్ గా దేశవ్యాప్తంగా పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసిన నీట్ పేపర్ లీకేజ్ మ్యాటర్, ఎగ్జామ్స్ క్యాన్సిలేషన్ తో పాటు సిబిఎస్ఈ క్లాస్ 12 ఎగ్జామినేషన్ కోసం తీసుకొచ్చిన కొత్త సిస్టంలోని లోపాల వల్ల లక్షలాది మంది స్టూడెంట్స్ ఫ్యూచర్ దెబ్బతింటుందని సీజేపీ లీడర్స్ ఆరోపిస్తున్నారు. ఈ ఇష్యూ మీద సీజేపీ స్పోక్స్ పర్సన్ అండ్ జర్నలిస్ట్ సౌరవ్ దాస్ తొలిసారిగా మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. పూర్తిగా పాడైపోయిన ఈ సిస్టమ్ నుండి కనీస జవాబుదారీతనాన్ని అంటే మినిమం అకౌంటబిలిటీని తాము కోరుకుంటున్నామని చెప్పారు. అలాగే రీసెంట్ గా గవర్నమెంట్ చేసిన సిబిఎస్ఈ చైర్మన్ అండ్ సెక్రటరీ ట్రాన్స్ఫర్లను కేవలం కంటి తుడుపు చర్యగా కొట్టిపారేశారు. తాము ఎంత ట్రై చేసినా గవర్నమెంట్ తమతో మాట్లాడడానికి అస్సలు ముందుకు రావడం లేదని సౌరవ్ దాస్ ఈ ప్రెస్ మీట్ లో ఓపెన్ గా కమెంట్స్ చేశారు. ఇదే ప్రెస్ మీట్ లో పాల్గొన్న మరో స్పోక్స్ పర్సన్ అండ్ ఫిల్మ్ మేకర్ విజేత దహియా చేసిన కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు రాజీనామా చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి రావడం నిజంగా దారుణమైన పరిస్థితి అని చెప్పారు. 5 ఏళ్లకు ఒకసారి ఓటు వేసి నాయకులని ఎన్నుకొని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఆలోచించే ఒక అద్దం పర్దం లేని డెమోక్రసీ సిస్టంలో మనం ఉంటున్నామని ఫైర్ అయ్యారు. డెమోక్రసీ అనేది ఎప్పుడూ డైనమిక్ గా ఉండాలని, మనచే ఎన్నుకోబడ్డ నాయకులు ఎప్పుడూ మన అవసరాలు, మన సమస్యల గురించి మాట్లాడాలని తన డిమాండ్ను గట్టిగా వినిపించారు. ఎలక్షన్స్ లో గెలిచిన వాళ్ళేం రాజులు కాదని, వాళ్ళు మన ఎంప్లాయీస్ మాత్రమేనన్నారు. వాళ్ళు గనుక వాళ్ళ వర్క్ ప్రాపర్ గా చేయకపోతే వాళ్ళని ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి అంటూ చాలా స్ట్రాంగ్ గా వాయిస్ రేస్ చేశారు. ఈ పాయింట్స్ కి యూత్ నుండి, ముఖ్యంగా స్టూడెంట్స్ నుండి హ్యూజ్ సపోర్ట్ లభిస్తోంది. ఈ జూన్ 6న ప్రొటెస్ట్ కోసం సీజేపీ ఒక క్రేజీ స్ట్రాటజీని అనౌన్స్ చేసింది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చే ప్రజలు, స్టూడెంట్స్ ఎవరైనా సరే వాళ్ళ సొంత పొలిటికల్ పార్టీ లేదా ఆర్గనైజేషన్ బ్యానర్స్, జెండాలు ఏవీ లేకుండా రావాలని కోరారు. ఇదొక కామన్ స్టూడెంట్ అండ్ యూత్ మూవ్మెంట్ లాగా జరగాలని వాళ్ళ ప్లాన్. ఇక ఈ మూవ్మెంట్ ఫౌండర్ అభిజిత్ దీప్కే శనివారం మార్నింగ్ యుఎస్ నుండి డైరెక్ట్ గా ఢిల్లీకి రీచ్ కాబోతున్నారు. ఆయన వచ్చిన వెంటనే పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కి అప్రోచ్ అయ్యి జంతర్ మంతర్ దగ్గర పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసుకోవడానికి అఫీషియల్ పర్మిషన్ అడుగుతారని సౌరవ్ దాస్ క్లారిటీ ఇచ్చారు. ప్రజెంట్ సీజేపీ ఫోకస్ అంతా నీట్ ఎగ్జామ్స్ ఇష్యూ అండ్ స్టూడెంట్ ప్రాబ్లమ్స్ పైనే ఉందని, ఫ్యూచర్ లో కూడా యూత్ ని కనెక్ట్ చేస్తూ ఇలాంటి ఇష్యూస్ పై కంటిన్యూస్ గా ఫైట్ చేస్తామని స్పష్టం చేశారు.